2024 మార్చి 6వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి ఈపీఎస్ 95 పెన్షనర్ల కోఆర్డినేషన్ జాతీయ కమిటీ పంపిన రిక్వెస్ట్ లెటర్ ఇది. గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ, గౌరవనీయులైన కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖల మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్జీ, గౌరవనీయ భారత ప్రభుత్వ కార్మిక కార్యదర్శి, గౌరవనీయులైన సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఈపీఎఫ్ఓ న్యూఢిల్లీ. సార్, మేడం, మీ దయాపూరిత పాలనలోని ఈ చివరి రోజుల్లో రెండవ టర్మ్ లోక్సభ కాలం ముగిసే సమయానికి కనీస పెన్షన్ పెంపు సాకారం అవుతుందనే ఈపీఎస్ 95 పెన్షనర్ల ఆశ ఇంకా కొనసాగుతూనే ఉంది. మోదీ హైతో ముమ్కిన్ హై అనే నినాదం పౌరులందరి మదిలో మెదులుతూనే ఉంది. సీనియర్ సిటిజన్ పెన్షనర్ల శ్రేయస్సు కోసం రాజకీయ సంకల్పంతో 1 లేదా 2 రోజుల్లోనే క్యాబినెట్ నిర్ణయం ద్వారా మా ఈ డిమాండ్ను నెరవేర్చవచ్చు. ప్రస్తుత పెరిగిన జీవన వ్యయాలను తట్టుకొని కొంతైనా ఉపశమనంతో బతకటానికి కనీస పెన్షన్ను పెంచవలసిన అవసరం ఉంది. పింఛన్దారుల ఈ డిమాండ్ను తప్పుగా భావించకండి. మీరు పైన పేర్కొన్న విధానపరమైన నినాదాన్ని నిజం చేయండి. ఈపీఎస్ 95 పెన్షనర్లమైన మా సీనియర్ సిటిజన్లు అందరూ ఈ దేశ నిర్మాణంలో రాళ్ళెత్తిన వాళ్లే. ఈ జీవిత చర్మాంకంలో మా కుటుంబం, ఆత్మబంధువులు ఇతరులతో కలిసి ఆర్థిక స్వాతంత్ర్యంతో ఒత్తిడి లేని జీవితాన్ని గడపటానికి గౌరవప్రదమైన పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ నిర్దేశించిన విరాళాలను క్రమం తప్పకుండా చెల్లించామంటే అందుకు కారణం పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రతను ఈ సంస్థ కల్పిస్తుందనే నమ్మకంతోనే. కానీ అది నిర్దాక్షిణ్యంగా మా ఆశలను అడియాసులు చేసింది. ఫలితంగా మేం సర్వీసులో ఉన్నప్పుడు కనీసం ఊహించని విధంగా మా జీవితాలు విపత్తులు, కష్టాల పాలు అయ్యాయి. ఇప్పుడు మేము ఈ లోపభూయిష్టమైన ఈపీఎస్ 95 వ్యవస్థకు వ్యతిరేకంగా న్యాయం కోసం రోడ్లపైకి రావాల్సి వచ్చింది. సీనియర్ ఈపీఎస్ 95 పెన్షన్లమైన మేము 2వ తరగతి పౌరులం కాదు. ఈపీఎస్ 71 యొక్క ఫండ్ కంట్రిబ్యూటరీ సర్వీసులో లెక్కించబడని షరతులతో కూడిన హయ్యర్ పెన్షన్ ఆప్షన్ సీనియర్ ఈపీఎస్ 95 పెన్షనర్లకు ప్రయోజనాన్ని నిరాకరించడానికి నిర్దేశించబడిన పనికిరాని పరిస్థితుల సంక్లిష్టత వల్ల ఎక్కువ నష్టపోతున్నది పేద తరగతికి చెందినవారే. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న ఒంటరి కుటుంబ వ్యవస్థ తలెత్తిన ఈ ఆధునిక కాలంలో ఈపీఎస్ పెన్షనర్లు దిక్కులేని వారయ్యారు. జీవితంలో అత్యంత విలువైన వయసులో 25 నుంచి 40 ఏళ్ల వరకు దేశ అభివృద్ధి కొరకు ఉద్యోగ సేవలందించిన వారు ఒక మనిషిలా డిగ్నిటీగా, ఆర్థిక భద్రతతో సురక్షితంగా బతకటానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రస్తుత ప్రభుత్వం తన బాధ్యత నిర్వహణలో విఫలం కాలేదా? వ్యాపార వర్గాలు, ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్మెంట్లలోని ఉద్యోగులు, న్యాయ వ్యవస్థలోని ఉద్యోగులు, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల సభ్యులు ఇలా అందరూ తమ సాధారణ జీవితాన్ని గౌరవంగా, హ్యూమన్ స్టేటస్తో, మంచి ఆర్థిక భద్రతతో దేశ పౌరులుగా అన్ని సౌఖ్యాలతో జీవిస్తున్నారు కదా. కార్మిక మంత్రిత్వ శాఖ కింద ఉండే
ఈపీఎఫ్ కింద ప్రావిడెంట్ ఫండ్ చట్టం ద్వారా తెచ్చిన మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత వారిలా బతికే అవకాశం లేకుండా పోయింది. పింఛన్దారులు పెరుగుతున్న జీవన వ్యయాలను తట్టుకొని జీవించగలిగేలా, ఆర్థికంగా సురక్షితంగా ఉండేలా వారికి పెన్షన్ ఉండాలి. కానీ ఇప్పుడు అందుకుంటున్న పెన్షన్ కనీస అవసరాలకు సరిపోవడం లేదు. జీవనం సాగించడం దుర్లభమైపోయింది. 2024 లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రకటించడానికి రోజులు దగ్గర పడుతున్నాయి. అందుకే ఈపీఎస్ 95 పెన్షనర్లు రేయింబవళ్లు గంట గంటకు ఉత్కంఠతో కనీస పింఛన్ను పెంచుతూ గౌరవనీయ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందేమోనని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. జాతీయ సగటు జీవన వ్యయమైన 10,000 రూపాయల కంటే తక్కువ లేకుండా కనీస పెన్షన్ను నిర్ణయిస్తే పెన్షనర్ల బాధామయ జీవితం ఒడ్డున పడుతుంది. సర్వీసులో ఉన్నప్పుడు ఈపీఎఫ్ఓ పెన్షన్ ఫండ్కు అందించిన కాంట్రిబ్యూషన్, పౌరుల జీవితకాలపు పన్ను పట్ల ప్రభుత్వం తన బాధ్యతగా ఈపీఎస్ పెన్షనర్లకు జీవించగలిగిన కనీస పెన్షన్ను, పెన్షనర్ల యాక్చువల్ వేజెస్ను బట్టి వారి బేసిక్ పెన్షన్ను ఇవ్వాలి. సీనియర్ సిటిజన్ల పట్ల గౌరవం చూపుతూ గౌరవనీయ ప్రభుత్వం దయచేసి ఈ డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తూ భవదీయులు జి. శ్యామరావు, జాతీయ కార్యదర్శి, ఈపీఎస్ 95 పెన్షనర్స్ కోఆర్డినేషన్ కమిటీ, బీదర్, కర్ణాటక.